ఈ రోజు పొదరేటి చెరువులో ఏం జరిగిందో షార్ట్ అండ్ స్వీట్ తెలుసుకుందాం. అంతగా ఎపిసోడ్ అయితే ఏమీ లేదు, ఒకటే సాగతీస్తా ఉన్నారు. కొంచెం స్లోగా నడుస్తా ఉంది. ఇక బుస్ అయితే కేశవతో మాట్లాడుతా ఉంటుంది. నా కడుపులో బిడ్డకి తండ్రివి నువ్వే, ఏంటి నేను మోసం చేద్దాం అనుకుంటున్నావా అనేసి సరదాగా అతనితో ఆడుకుంటా ఉంటుంది. అరే నేనేమీ చేయలేదు, నీకు ప్రెగ్నెంట్ ఎలా వచ్చింది నాకే అర్థం కావట్లేదు అని చెప్పి తనైతే కాబరా పడతా ఉంటాడు. కేశవ వచ్చేసి ఇంకా వాళ్ళ అన్న కూడా వచ్చి ఏమన్నా చెప్పాలా నాతో అని చెప్పి అడుగుతాడు కేశవతో. అదేమీ లేదు అంటే, ఇక్కడ మాట్లాడడానికి నాకు ఇష్టం లేదు, ఇంటికి వెళ్ళినాక చూసుకుందాము, నీకు అమ్మాయికి అయితే పెళ్లి చేస్తాను నేను అని చెప్పేసి అంటాడు. అసలు తప్పు ఒప్పు ఏది కరెక్ట్ ఏది ఒప్పు అనేది ఆయన తెలుసుకోవాలి కదా. తన తమ్ముడు ఇలా చేయగలిసాడా లేదా, అతను చేసే అంత ఇది తనకు ఉందా లేదా అని తెలుసుకోవాలి కదా. అదే తన పెంపకం మీద ఉన్నది. ఊరికి ఎవరో ఏదో చెప్పేస్తే మ్యానిపులేట్ అయిపోయి తమ్ముడిని కొట్టడం ఎంతవరకు కరెక్ట్, అదైతే నాకు నచ్చలేదు. మామూలుగా తమ్ముడు అంటే నమ్మకం ఉండాలి, మా తమ్ముడు ఇలా చేయడు అనేసి గట్టిగా కూర్చో ఉండాలి. కానీ ఎవరో ఏదో చెప్పారని చెప్పి మాధవ కేశవాన్ని కొట్టి మళ్ళీ వచ్చేమన్నా దెబ్బ తగిలిందా అన్నట్టు, నాతో నువ్వేమన్నా చెప్పాలా అన్నట్టు, అసలు ఏది నిజము ఏది అబద్ధం తెలుసుకోవాలి కదా. అది కూడా ఏం తెలుసుకోడు, ఏమీ లేదు అనుకుంటా కేశవ అయితే వెళ్ళిపోతాడు. ఇంకా చక్రి కూడా వచ్చేసి నాకు నేను చూస్తుంటే గిల్టీగా ఉంది, అందరికంటే ఫస్ట్ నువ్వే వచ్చేసి తండ్రి అయిపోతా ఉన్నావు, నేను మొదట్లో పెళ్ళైనాగా నేను వచ్చి తండ్రి కాలేకపోయాను, నిన్ను చూస్తుంటే నాకు గిల్టీగా ఉందంటే, ఓరా ఎట్లా రా, నాకు ఏమి చేయకముందే అక్కడ ప్రెగ్నెంట్ వచ్చిందిరా, నాకు ఎలా చెప్పాలరా అనేసి తనైతే తన తనది కేశవది. కానీ కేశవ మాట ఊర పట్టించుకోవట్లేదు అనమాట. ఇంకా సరేలే అని చెప్పి ఇంకా వాళ్ళ అన్న చెప్తాడు, మాది మనం ఇంకా ఊరు వెళ్ళిపోదాంలే కానీ రెడీ అవ్వు అని చెప్పేసరికి సరే అని చెప్పేసి అన్ని సర్దుకుంటా ఉంటారు. లగేజ్ కూడా సర్దుకుంటారు కానీ ఆయన మర్చిపోతారు, ఎవరిని నారాయణ అయితే మర్చిపోతారనమాట. అలా పోతూ ఉండే సమయానికి మనీషా ఉంది కదా, ఎక్కడ అంకుల్ ఎక్కడ అని చెప్పాడు. ఎవరే అంకుల్ ఎక్కడ అని చెప్పేసి వీళ్ళు అనుకునే సమయానికి వీళ్ళకి స్టే ఇచ్చాడు కదా, ఒక అతను తీసుకొచ్చి ఆశ్రమం చేర్చాడు కదా, ఆయన వస్తాడు చక్రి ఫ్రెండ్. మీ నాయన్ని ఆ దుర్గా మనుషులు అయితే తీసుకెళ్లారు, కిడ్నాప్ చేశారు అని చెప్పేసరికి వీళ్ళు పరుగో అక్కడి నుంచి ఈ నలుగురు కొడుకులు దెబ్బ పరిగెత్తుకొని పోతారు. ఇంకా వీళ్ళ మేనత్త ఉంది కదా, మేనత్తకి వాళ్ళ గాయత్రి వచ్చి చెప్తుంది, అమ్మమ్మ ఎవరో దుర్గా మనుషులంట ఎత్తుకుపోయారంట అంటే, ఓ అవునా సరేలే మనకెందుకు మన పని మనం చేసుకుందాం అనేసరికి గాయత్రి కోపం వచ్చి, అసలు నువ్వు నిజంగా ఆయన నీకు సొంత అన్నేనా లేకపోతే కుప్పతట్లో నుంచి ఏమైనా ఏరుకొచ్చుకున్నాడా నిన్నంటే, ఏం మాట్లాడుతున్నావే అంటుంది. మరి అన్నయ్య ప్రాబ్లం లో ఉంటే నువ్వు వెళ్ళాలి కదమ్మా అని చెప్పేసి కూతురేమో గబగబా వెళ్ళిపోతుంది అనమాట. సరే ఇంకా ఈ నలుగురు గబగబా వాళ్ళ ఇంటికైతే వస్తారు. అంటే ఆ ఇల్లు వాళ్ళ చక్రి వాళ్ళ ఫ్రెండే చూపిస్తారులే. గబగబా వాళ్ళ ఇంటికైతే వచ్చేసి అసలు ఏంటి సంబంధం, మీకు మాకేంటి సంబంధం, మేము ఎప్పుడు ఈ ఊరికి రాలేదు, అలాంటిది నువ్వెందుకు మన ఆయన్ని చంపాలనుకుంటున్నావు అని చెప్పి మాధవ చక్రి ఎదురుపడతా ఉంటాడు. అంతే వాళ్ళ మేనమామ ఉన్నాడు కదా, కత్తి తీసుకొని ఇట్లా పొడవడానికి పోయేసరికి చక్రి ఇట్లా పట్టుకుంటాడు. అప్పుడు మ్యూజిక్ ఆ మ్యూజిక్ అయితే వస్తుంది అనమాట. ఇంకా నారాయణ చెప్తారు, ఏ సంబంధం అడుగుతున్నావు కదా, ఇదే సంబంధము రక్త సంబంధము అని చెప్పారంటాడు. రక్త సంబంధమా అని చెప్పేసి అందరూ ఒకరి ఫేస్ లో ఒకరు చూసుకుంటా ఉంటారనమాట. అంత లోపల గాయత్రి వాళ్ళ అమ్మ వచ్చేసి, అవును రక్త సంబంధమే, ఆ నారాయణ వాళ్ళ అక్కే ఆయన తమ్ముడే, మీకు ఆయన మేనమామ అవుతాడు అని చెప్పేసి మేనమామని అడుగుతుంది. నువ్వు మీ అక్క అంటే అంత ప్రాణం అంటున్నావు కదా, అక్క పిల్లలంటే నీకెందుకు అంత ఇష్టం లేదు అని చెప్పేసి అడుగుతుంది. మనకి ఇంకా రేపు తెలుస్తుంది అనుకుంటే, రేపు తెలుస్తుందో తెలీదో స్టోరీ తెలియలేదు. ఇంకా మనం రేపు ఎపిసోడ్ లో వచ్చేసి కేశవ వచ్చేసి బుసు వాళ్ళ ఇంటికి వస్తాడు. ఇంకా వాళ్ళ అమ్మ నాన్న చెప్పరే వాళ్ళలేదు, గొడవ పెట్టుకుంటా ఉంటారు. ఆ సురేష్ కూడా గొడవ పెట్టుకుంటా ఉంటాడు. చక్రి వస్తే చాలా మిగతా వాళ్ళందరినీ వేసేస్తాడు. ఇంకా కేశవ వచ్చేసి శైలు నాది అంటాడు అనమాట. వాళ్ళ వర్షం సినిమాలో ప్రభాస్ వచ్చేసి త్రిష తోటి శైలు నాది, శైలు జోలికి వస్తే ఏసేస్తా అంటాడు కదా, ఇదే స్టైల్లో ఇప్పుడు శైలు నాది అని చెప్పేసి కేశవ అయితే అంటాడు అనమాట. చూద్దాం ముందు ఎపిసోడ్ లో ఏం జరుగుతుందేమో. కానీ కరెక్ట్ గా వారం నుంచి సీరియల్ బోర్ పడతా ఉంది, అస్సలు ముందుకు నడవడం లేదు అసలు.